హలో ఎవరివన్, ఆంధ్రప్రదేశ్లో గత 2 ఏళ్లుగా మనం ఎదురు చూస్తున్నటువంటి డిఎల్ఈడి 2018-20 బ్యాచ్కి సంబంధించి మరియు ఎల్పిటి 2018-19 యొక్క స్పాట్ అడ్మిషన్ అభ్యర్థుల యొక్క ఎగ్జామ్స్ పైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రభుత్వం ఇదివరకే వారైతే హామీ అయితే ఇచ్చారు, కానీ ఇంతవరకు కూడా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయకపోవడం వల్ల, కన్న కోట విద్యార్థులకు మాత్రమే ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం వల్ల చాలామంది మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి అయితే సమస్య అయితే వచ్చిందన్నమాట. సో వారికి ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోవడం వల్ల వారి యొక్క లైఫ్ అనేది స్పాయిల్ అవుతుందని చెప్పి చాలాసార్లు విమర్శలు అయితే ప్రభుత్వానికి అయితే వెళ్ళాయి. సో ప్రభుత్వం కూడా స్పందించి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా కండక్ట్ అనేది చేయలేదు. సో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నిరసనల నేపథ్యంలో మరి ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడానికి అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సో ఇదివరకే మీకు ఆర్టికల్స్ రూపంలో మీకు చూపించడం జరిగింది, న్యూస్ పేపర్లో వచ్చినటువంటి క్లిప్స్ అయితే చూపించాం. బట్ ఏంటంటే అఫీషియల్ ఆర్డర్స్ ఉంటే కొంచెం నమ్మే విషయంగా ఉంటుందని చెప్పి చాలామంది చెప్పడంతో మా మిత్రులు కొంతమంది ఈ యొక్క అఫీషియల్ ఆర్డర్స్ని పంపించడం జరిగింది. సో అది మీకు షేరింగ్ చేస్తున్నా. ఇదే అఫీషియల్ ఆర్డర్ అనమాట. ప్రభుత్వం అయితే వారు ఇచ్చిన మాట ప్రకారంగా అత్తల్లోనే ఈ యొక్క ఎగ్జామ్స్ని కండక్ట్ చేసేందుకు సంసిద్ధంగా అయితే ఉన్నారు. ఇంకా మనం సమాచారం ఇంకా పరిశీలన చేసినట్లయితే డిఎల్ఈడి 2018-20కి సంబంధించి స్పాట్ అడ్మిషన్ పొందినటువంటి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 24,470 మంది ఉన్నారు. అదే ఎల్పిటి చూసినట్లయితే 2018-19 బ్యాచ్కి సంబంధించి 2,048 మంది క్యాండిడేట్స్ అయితే ఉండడం జరిగింది. వీరందరూ కూడా ప్రైవేట్ కాలేజెస్లో మనకు అడ్మిషన్ పొంది ఉన్నారన్నమాట, స్పాట్ అడ్మిషన్స్. సో వీరికి అతి త్వరలోనే థియరీ మరియు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించబోతున్నారు. సో దీనికి అనుగుణంగా హార్డ్ మరియు సాఫ్ట్ కాపీస్ని కాలేజ్ వైజ్గా పంపించమని చెప్పి కోవడం జరుగుతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి. ఓకే, సో వాళ్ళు ఏ విధంగా డేటా అడుగుతున్నారని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సీరియల్ నెంబరు, హాల్ టికెట్, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ ఐడి, జెండరు, మీడియము, సబ్జెక్ట్ నేము, కాలేజ్ కోడ్, కాలేజ్ నేము, డిస్ట్రిక్ట్ నేమ్, ఈ విధంగా వారు మీ యొక్క కాలేజ్ నుంచి మీ యొక్క డేటా అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది సాఫ్ట్ మరియు హార్డ్ కాపీ రూపంలో మనం గవర్నమెంట్కి అంటే ఎగ్జామ్స్ని కండక్ట్ చేసే విధంగా పంపించాల్సి అయితే ఉంటుంది. వారు అప్రూవల్ రాగానే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అనేది చేస్తారు. ఈ విధంగా మన డిఎల్ఈడి 2018-20 బ్యాచ్ మరియు ఎల్పిటి 2018-19కి సంబంధించి స్పాట్ అడ్మిషన్ అభ్యర్థుల యొక్క ఎగ్జామ్స్ మీద ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. చాలా మంచి అప్డేట్. తప్పకుండా మీ మిత్రులు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన మీకు అందిస్తుంటాను. థ్యాంక్ యూ.